చంద్రబాబు నాయుడు గారు 2 పరీక్షల్లోనూ ఫెయిల్ అయ్యారు. అది నేను చెప్తున్న మాట కాదు, లేదంటే వైసీపీ నేతలు చెప్తున్న మాట కాదు. స్వయంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే పత్రికలే చెప్తున్నాయి. ప్రధాన అనుకూల పత్రిక ఆంధ్రజ్యోతి, వాళ్ళే చెప్తున్నారు. ఏంటి ఆ 2 పరీక్షలు? ఒకటి, సంక్షేమం విషయంలో P4 పేరుతో పేదరికాన్ని నిర్మూలించేస్తాను అంటూ ఒక అనవసరమైన హామీ ఇచ్చారు, ఒక పిచ్చి హామీ ఇచ్చారు, ఒక పనికిమాలిన పథకం తెర మీదకు తీసుకొచ్చారు, ఒక తలతిక్క నిర్ణయం తీసుకున్నారు అనేది వాళ్ళే చెప్తున్నారు. అంటే అది ఖచ్చితంగా సాధ్యం అవ్వదు, వర్కౌట్ కాదు, అది అట్టర్ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అనేది వాళ్ళే చెప్తున్నారు. ఇక రెండోది, రాజధాని భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వడంలో వాళ్ళకి ఇస్తానన్న టైంకి మౌలిక వస్తువుల సదుపాయాలు కల్పించి రెసిడెన్షియల్ కమర్షియల్ ఫ్లాట్లు ఇవ్వడంలో కూడా ఇంకా ఎటువంటి పురోగతి లేదు. ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా ఒక లెక్కాపత్రం లేదు. అంటే ఆ విషయంలో కూడా ఫెయిల్ అయ్యారు. ఒక రకంగా ఈ 2 పెద్ద పరీక్షలే. కానీ బాబు గారు వస్తేనే ఇది సాధ్యం అవుద్దని బలంగా